హలో ఫ్రెండ్స్, మనుషుల్లో మూడు రకాలు: నాషి రకం, బోషి రకం, నాణ్యమైనటువంటి రకం. ఇది విలన్ యొక్క మెంటాలిటీ. మనుషుల్లో మూడు రకాలు: ఆడ, మగ, రాజకీయ నాయకులు. ఇది హీరో మెంటాలిటీ. ఇదంతా కూడా ఒక విలేజ్ డ్రాప్ లో జరిగేటటువంటి స్టోరీ, ఒక రాజకీయం చుట్టూ జరిగేటటువంటి స్టోరీ. ఒక క్రూయలైన వాడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఏ విధంగా ఉంటుంది, మరి వాడు విజయం సాధించినా లేదా, ఎందుకు విలన్ మీద ప్రతిఘటన తీర్చుకోవడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి మనోడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యిండు అనేటటువంటి కాన్సెప్ట్. అండ్ ఒక చిన్న లవ్ స్టోరీ అయి ఉండొచ్చు. అక్కడక్కడ నాకైతే రంగస్థలం మూవీ వైబ్స్ కూడా కానొచ్చే. ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఓకే ఓకే అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఆ ఓకే ఓకే ఫీలింగ్ ఎందుకు కలిగిందంటే సాంగ్స్ తప్ప వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ వింటున్నప్పుడు ఎవడు కూడా థియేటర్ లో సీట్ లో కూర్చోలేదు, లేచి డాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా ఓకే అనిపించడానికి గల కారణం ఆ బీజిఎం వేరే లెవెల్ చీల్చి చింపేశారనమాట. ఎమోషన్స్ అప్పుడు, ఎలివేషన్స్ అప్పుడు బీజిఎం అయితే పీక్స్ లో పడదని చెప్పుకోవచ్చు. అండ్ విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో. గామీలో చూసినటువంటి విశ్వక్సేన్ కి ఈ విశ్వక్సేన్ కి చాలా తేడా ఉంటుంది. అందులో ఇన్నోసెంట్ గా నటించాలి, ఇందులో చాలా క్రూయల్ గా నటించాలి, ఒక ఎమ్మెల్యేగా నటించాలి అనేటటువంటి దానికైతే తను ప్రాణం పోసేశాడని చెప్పొచ్చు. అందులో ఉండొచ్చు హీరోయిన్ అయితే ఇంకా కెమిస్ట్రీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఫైనల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఈ సినిమాలో బాగా తక్కువ అనిపించింది అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్లు అనమాట. ఇంటర్వెల్ దాకా సినిమాని అలా తీసుకెళ్లి ఇంటర్వెల్ తర్వాత సినిమాని డౌన్ చేయడం ఏదైతే ఉందో ఇది కొద్దిగా ఇదిగా అనిపించింది అనమాట. అక్కడక్కడ వాళ్ళు చేసేటటువంటి పాలిటిక్స్ ప్రచారం ఉండొచ్చు, అది ఇది కూడా మనల్ని ఆలోచింపజేశారు. కానీ మళ్ళీ చివరాఖరికి వచ్చిన తరకే అది ఇదేంట్రా ఈ హీరో ఎలా చేస్తున్నాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో హీరోని మనం విలన్ లా చూడాలి, విలన్ లా చూడాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు మళ్ళీ హీరోలో నుండి ఒక మంచిని బయటకు తిట్టాం. మరి హీరోని విలన్ లా చూడాలా, విలన్ లా చూడకూడదా, ఇలాంటి పొలిటీషియన్ ని నమ్మాలా వద్దా అనేటటువంటి దాని మీద అయితే వీళ్ళు క్లారిటీగా లేరు. అండ్ ఫైనల్లీ ఒక చక్కటి మెసేజ్ అయితే సినిమాని అయితే ఎండ్ చేసేసారని చెప్పొచ్చు. ఖచ్చితంగా మూతపడ్డ థియేటర్లు ఓపెన్ చేపిస్తారు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిద్ది. ఇంకా అప్పుడెప్పుడో పాగల్ సినిమా అప్పుడు మన విశ్వక్సేన్ అన్న మాట్లాడిందిగా, ఆ రేంజ్ లో నేనైతే కవరింగ్ ఇవ్వలేదు. కానీ ఓకే ఓకే అనేటటువంటి ఫీలింగ్ అయితే 100% కలిగింది ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమాలో ఒక థెరపీ టైప్ అనమాట. అంటే ఇప్పటిదాకా మనం చూడనటువంటి ఏమైనా కొత్త కాన్సెప్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అలాంటిది ఏం లేదు. అప్పుడెప్పుడో వచ్చినటువంటి లీడర్ సినిమా నుండి మొన్న వచ్చినటువంటి రంగస్థలం సినిమా దాకా కూడా అవే క్వాలిటీస్. ఒక లీడర్కి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి, ఒక పొలిటీషియన్కి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి అనేటటువంటి దాని మీద ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. చెప్పా కదా, అక్కడక్కడ పాలిటిక్స్ మూవీని అయితే కాపీ కొట్టేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ గా ఉంది. ఆ గోదావరిలో కొన్ని సీన్లు అయినా, అండ్ గోదావరిలో జరిగేటటువంటి ఫైట్ సీన్లు అయినా, విశ్వక్సేన్ ఫిజిక్ అయినా, అండ్ తన డైలాగ్ డెలివరీ అంతా కూడా మస్తుగా అనిపిస్తుంది అనమాట. మీరు ఇప్పటిదాకా చూడనటువంటి విశ్వక్సేన్ని చూస్తారు అనేటటువంటి దాన్ని అయితే 100% క్లారిటీగా చెప్పుకోలేం. కానీ ఓకే ఓకే మనకు కొత్త విశ్వక్సేన్ని చూపించేటటువంటి ప్రయత్నం అన్న చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ విలన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు వస్తున్నారో తెలీదు, ఎందుకు వెళ్తున్నారో తెలీదు, ఎవడు విలనో తెలీదు, ఎవడు సైడ్ విలనో తెలీదు, ఎందుకు తను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటుండో అర్థం కానటువంటి మెంటాలిటీలో అయితే మనల్ని అయితే పడేశారు. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా బాగా చేసింది. ఎందులో బాగా చేసింది, ఓన్లీ సాంగ్స్ లోనే తను బేవత్సంగా చేసింది. ఇక మిగతా అంతా కూడా ఏదో సాంగ్స్ కోసమే దాన్ని పరిమితం చేసినట్టు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకా అంజలి గారిని ఎందుకు పెట్టారు అనేటటువంటిది, ఆ రంగస్థలంలో రంగం మాత్రం పెట్టినందుకైనా కొద్దిగా వాడారు. కానీ ఇందులో ఆ విధమైనటువంటి ఫీలింగ్ అయితే కలగలేదు. కానీ చేసిన కొద్ది రోజుల్లో కూడా తను బాగా చేసింది. యాక్టర్స్ కి వంక పెట్టే అవసరం లేదు, కానీ ఆ కాన్సెప్ట్ కి అయితే వంక పెట్టేట అవకాశం ఉంది. కాన్సెప్ట్ పక్కన పెడితే ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఫ్రెండ్స్. అది ఓవరాల్ గా రివ్యూ విషయానికి వచ్చినట్లయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈజీ, దీనికి మనం రేటింగ్ ఇవ్వలేము. కానీ ఈ విధంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏ విధంగా అనిపించింది ఈ రివ్యూ అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్, నమస్కారం.